జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, పూర్తిగా నీ కర్మఫలాలన్నీ కూడా తీరిన రోజు మాత్రమే ఇది నువ్వు చూడగలవు. చూసి వెంటనే వెళ్ళిపోకు, ఇప్పుడే విను, లేకపోతే నువ్వే నష్టపోతావమ్మా. దుర్గమ్మ చెప్పేది నీకోసమేని, నీ మంచి కోసమేని నీకు కూడా తెలుసు కదా. మరి ఇంతలా చెబుతూ ఉన్నా నువ్వెందుకు చెప్పు ఇంకా ఆలస్యం చేస్తున్నావు ఎందుకు చెప్పు? ఇంతలా నేను ఇంత ఇదిలా చెబుతూ ఉన్నా సరే ఎందుకు నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు? ఇక నీ కర్మఫలాలన్నీ కూడా పూర్తిగా అంతమయ్యాయి కాబట్టే నా ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు. అవును, ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఈ దుర్గమ్మ మాటలు వినడానికి సిద్ధమేగా. ఇది నువ్వు వింటున్నావు అంటే ఎంతో అదృష్టవంతురాలు అని చెప్పుకోవచ్చు. ఇది నువ్వు చూస్తున్నావంటే ఒక బలమైన కారణం ఉంది. కారణం లేకుండా ఈరోజు నువ్వు ఈ దుర్గమ్మ మాటలు వినలేవు. ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అది వాళ్ళకి చేరేలా చేస్తాను. కాస్త మనసు పెట్టి శ్రద్ధగా విను చాలు. ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా, కన్నీటి కళ్ళతో అమ్మని ప్రార్థిస్తూ ఉన్నావు కదా, ఆర్తితో అడుగుతున్నావు కదా, కరుణతో చూస్తున్నావు కదా, అన్నీ గమనిస్తున్నాను. ఇక ఈ బాధని తట్టుకుంటేనే కదా జీవితాన్ని గెలవగలవు చెప్పు. కానీ మరేమో నువ్వు అలా కాకుండా, నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నానమ్మా, ఎటైనా వెళ్ళిపోతాను, ఈ జీవితమే వద్దు అని అనుకుంటే ఎలా చెప్పు? జీవితం నీది. కష్టమో నష్టమో సుఖమో బాధో సంతోషమో ఆనందమో ఏదైనా నువ్వే పడాలి కదా. ఆలోచించు. కష్టం వచ్చింది ఎటైనా వెళ్ళిపోవాలనుకుంటున్నావే కానీ ఆనందం వచ్చింది ఎటైనా వెళ్ళిపోతానని ఏ రోజున అనిపించిందా? లేదు కదా. ఒకప్పుడు నువ్వే నా వద్దకు వచ్చి, తల్లి నాకు అందరూ కావాలి, నాకు ఉమ్మడి కుటుంబం కావాలి అని అడిగిన నువ్వే ఇప్పుడు నాకు ఎవ్వరూ వద్దు, ఒంటరిగానే ఉండాలి అని ఇంతలా నువ్వు విసిగిపోయావు కదా. అసలు నీకు అంత బాధ ఎందుకు చెప్పు? ఏమైతే ఇంతలా బాధపడుతున్నావు? ఒక్క విషయం చెప్పనా, నాకు ఎవరు వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. ఏదైనా సరే సాధించగలను అనే ఒక నమ్మకం ఉంటుంది. ఈ క్షణంలో నీ మనసు అలసిపోయి ఏం చేయాలో తెలియక తలకిందులైపోతున్నావు కదా. ఇక అప్పుడు ఆ క్షణంలో నీ ఆలోచనలను ఖచ్చితంగా కట్టుబాటు చేసుకోవాలి. ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సాయం చేసుకోగలవు. మరెవ్వరూ నీకు సాయం చేయరు కూడా. కేవలం చోద్యం చూస్తూ ఉంటారు. నిన్ను నువ్వు మాత్రమే ఓదార్చుకోగలవు. అలా కాకుండా నీ మనసుని కష్టపెట్టుకుంటే ఎవ్వరూ కూడా నీకు సాయం చేయరు అని తెలుసుకో. ఓదార్పుని కూడా ఎవ్వరూ ఇవ్వరు. అవి అన్నీ కేవలం నీ ఒక్కదాని వల్లే సాధ్యమవుతాయని తెలుసుకోమ్మా. ఈ విషయాలు నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే తీరాలి. మర్చిపోతే ఎలా చెప్పు? నీ గురించే కదా అన్నీ. నీ ఆలోచనలకు సమస్యలకు ఒక దారి దొరుకుతుంది. అది ఎలా ఎప్పుడు వస్తుందో ఎవరు చూపుతారో అని ఆశగా అనుకుంటున్నావు కదా. ఇంకెవరు చెప్పు? ఈ దుర్గమ్మే కదా. నీ ఆలన పాలన అన్నీ చూసే బాధ్యత నాది. నీ బరువు బాధ్యతలు మోసే బాధ్యత కూడా ఈ దుర్గమ్మదే కదా. నమ్ము. నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు. నీ మనసు నిండా నా రూపాన్ని నింపుకు. నా నామంతో నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా తొలగించేసాయి. నీ సమస్యలన్నీ కూడా మర్చిపోయేంతలా నాలో నువ్వు ఐక్యమైపో. ఇక అప్పుడు నువ్వు వెళ్ళేదారి నీకు ఎంత కఠినంగా, ఎంత కష్టంగా, బాధగా ఉన్నా సరే అది పూల దారిలా మారుస్తాను. అలా మార్చే బాధ్యత నాది అని నేను మాటిస్తున్నాను కదా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకున్న బాధలన్నిటినీ కూడా శాశ్వతంగా మర్చిపోయి సంతోషంగా ఉంటావు. అలా ఉండేలా చేసే బాధ్యత నాది. ఇలా చూడు, ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి, అమ్మా అసలు నేను నా దారిలో నడవలేకపోతున్నాను, ఈ ముళ్ళు రాళ్ళు అన్నీ గుచ్చుకొని కాళ్ళు హోనామైపోతున్నాయి, నా మనసంతా కూడా అల్లకల్లోలంగా ఉంది, ఇక నువ్వే నాకు ఒక మంచి దారిని చూపు, ఆ దారిలో నేను నడుస్తాను అని అంటున్నావు కదా.
నీకు తెలియని విషయం ఏంటి అంటే నేను ఎప్పుడో ఒక దారిని చూపేశాను. కానీ నువ్వు ఆ దారిలో నడవడం లేదు. నీకు నచ్చినట్లు చేసుకుంటున్నావు. ఇక నుంచైనా ఈ దుర్గమ్మ చూపే దారిలో నడిచావు అంటే బ్రహ్మాండంగా ఈ దారి ఉంది తల్లి. ఇన్ని రోజులు నేను ఈ దారిని ఎందుకు మరిచానా అని నువ్వే నీ తప్పు తెలుసుకుంటావు. కాబట్టి లే, సంతోషంగా లేచి ధైర్యంగా ఈ దుర్గమ్మ చూపిన దారిలో నడు. మిగతాదంతా చూసుకునే బాధ్యత నాది. జీవితం అనేది ఆనందంగా జీవించాలే తప్ప అన్నిటికీ కన్నీరు పెట్టుకోకూడదు, అతిగా ఏడవకూడదు, బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. నీ జీవితాన్ని నీకు కావలసినట్లు మార్చుకో. అప్పుడు ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, బంధువులు వీళ్ళందరూ ఏమనుకుంటారా అని అస్సలు ఆలోచించకు. వాళ్ళ మాటలన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ జీవితం నీది. నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించాలి. అంతే తప్ప వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో జీవిస్తాను అంటే ఆ జీవితానికి అర్థం ఏముంటుంది చెప్పు? నువ్వు ఎంత జీవించినా ఏం ప్రయోజనం? అందుకే ఎవరు ఏమన్నా పట్టించుకోకు. నీకు తోడుగా ఈ దుర్గమ్మ ఎప్పుడూ ఉంటుంది. నేను నీకు అభయాన్ని ఇస్తున్నాను. సంతోషంగా, నిశ్చింతగా ఉండు. ఇకపై అంతా కూడా నీకు మంచే జరిగేలా నేను చేస్తాను కదా. ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉన్నావు అంటే నీ జీవితాన్ని నీకు మంచిగా మార్చి పూలవనంలా చేసే బాధ్యత నాది. ఇక నువ్వు హాయిగా, ప్రశాంతంగా ఉన్నావు అంటే జీవితం నీకు అనుగుణంగా, నీకు నచ్చినట్లుగా చేసే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా. నువ్వే చెప్పు. నీ కన్న తల్లి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది కదా. నీకు ఏం చేయాలో తెలియకపోతే నీ జీవితాన్ని మంచి దారిలో నడిపించి నిన్ను కాస్త కఠినంగా శిక్షించైనా సరే మంచి దారిలో పడుతుంది కదా. ఇక అవన్నీ జరగాలి అంటే ఈ దుర్గమ్మ కూడా కొన్నిసార్లు నిన్ను కాస్త కఠినంగా దండిస్తాను. అది కూడా ప్రేమతోనేనమ్మా, కోపంతో కాదు. మరి నన్ను అర్థం చేసుకొని ఈ దుర్గమ్మ నీ కోసం చేసే మాటలన్నీ కూడా నువ్వు తెలుసుకుంటావు కదా. సరే, ఇక నిశ్చింతగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవి కూడా నీకు అస్సలు అవసరం లేదు. సంతోషంగా, ప్రశాంతంగా ముందుకు వెళ్ళు చాలు. నీకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. అలా జరిపించే బాధ్యత ఒక తల్లిగా నాది. నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయాయి కాబట్టి ఈ దుర్గమ్మ వాక్కుని నువ్వు వింటున్నావు. అమ్మ చెప్పినట్లు చేయగలుగుతున్నావు. కాబట్టి ఇక నిశ్చింతగా ఉండు, ప్రశాంతంగా ఉండు. అన్నీ కూడా మారుతాయి. ఈ దుర్గమ్మ మార్చి నీ జీవితాన్ని నీకు పువ్వుల్లో అప్పగిస్తాను అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. సో విన్నారు కదండి. ఈరోజు దుర్గమ్మ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అయితే షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.